అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం, ప్రజాసేన అధ్యక్షుడిని. ఇటీవల శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్లో కేంద్ర హోంమంత్రి గారు అయినటువంటి అమిత్ షా గారు భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఉద్దేశించి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి దళితులు అందరూ కూడా అంబేద్కర్ 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 అని పదే పదే ఆయన యొక్క నామాన్ని స్మరిస్తూ ఉంటారు. దాని బదులు దేవుణ్ణి స్మరించినట్లయితే వారికి 7 జన్మల పుణ్యం దక్కుతుందని మరి చెప్పడం అనేటువంటిది మొత్తం భారతదేశ వ్యాప్తంగా చాలా వివాదంగా మారింది. కానీ దీంట్లో మనం చూసినట్లయితే ఇవన్నింటికీ కారణం కుల వ్యవస్థ. ఈ కుల వ్యవస్థ అనేటువంటిది ఈ యొక్క భారతదేశంలో రూపు మారిపోయింది అని మనం అనుకున్నప్పటికీ ఖచ్చితంగా ఇది వేళ్ళూనుకుని ప్రతి మనసులో నిఖాడంగా మరి బలపడిందని మనం చెప్పాలి. ఎందుకనంటే కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళ మనసులో ఉండేటువంటి ఒక అభిప్రాయాన్ని ఇన్నాళ్ళకు వ్యక్తం చేయడం జరిగింది. అంటే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని మార్చడానికి కూడా వారు ఎంతటి సాహసానికైనా సరే ప్రయత్నిస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణగా మనం చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళు ఎంత కింద పరచాలని అనుకున్నప్పటికీ ఆయన యొక్క ప్రతిష్టలు పేరు జాతీయ స్థాయిలో అంటే ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి వక్రీకరించి అలా మాట్లాడటం ఎంతవరకు సబబు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకి కనిపించే దైవంతో సమానంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భావిస్తారు. ఆయన రాజ్యాంగం బ్రతికున్నంత వరకు ఆయన ఆశయాలు ఈ యొక్క భారతదేశంలో ఉంటూనే ఉంటాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందుకనంటే 1951 అక్టోబర్ 10వ తేదీన ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పురుషులతో పాటు సమాన హక్కులు పొందాలనేటువంటి కృతనిశ్చయంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఈ హిందూ కోడ్ బిల్లు అప్పటి పాలకులైనటువంటి నెహ్రూ గారు కానీ గాంధీ గారు కానీ వీళ్ళందరూ కూడా మరి ఆ బిల్లును ఆమోదించకపోవడంతో మహిళలకు ఈ భారతదేశంలో సమున్నత స్థానం లేనటువంటి ఇటువంటి పార్లమెంట్లో నేను ఉన్నానని చెప్పి అత్యున్నతమైనటువంటి న్యాయ శాఖ మంత్రి పదవికి ఆయన రాజీనామా చేయడం అనేటువంటి జరిగింది. ఈరోజు ఒక వార్డు మెంబర్ పదవిని రాజీనామా చేయమంటేనే మన నాయకులు వెనకడుగేసేటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క భారతదేశంలో మహిళలకు సమున్నతమైనటువంటి స్థానం కల్పించకపోవడంతో హిందూ కోడ్ బిల్లు వీగిపోయిందని తెలిసి ఆయన న్యాయశాఖ మంత్రి పదవిని వదిలేశారు. ఇది ఒకటే కాదు, ఈ స్త్రీలకు ఆస్తులు సమాన హక్కు కావాలన్నారు, స్త్రీలకు ఓటు హక్కు కల్పించారు, అలాగే స్త్రీలకు ప్రసూతి సెలవులు, అలాగే సమాన పనికి సమాన వేతనం అనేటువంటి దాన్ని కూడా తీసుకొచ్చినటువంటి గొప్ప మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి అప్పటి వరకు అనేక లక్షల మంది భారతదేశంలో దేవతలు దేవుళ్ళు ఉన్నప్పటికీ ఏ ఒక్కరు కూడా మహిళల యొక్క తలరాతను మార్చడానికి ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు, ఏ దేవుడు రాలేదు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దైవ స్వరూపుడే, మానవ మాతృమూర్తిగా ఆయన ఈ యొక్క భూభాగానికి ఉద్భవించి వచ్చి స్త్రీల యొక్క భవిష్యత్తుని మార్చి ఈరోజు చట్టసభల్లో, పార్లమెంట్లో, అలాగే శాసనసభలో అత్యున్నతమైనటువంటి పదవులన్నింటినీ కూడా అధిరోహిస్తున్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టినటువంటి భిక్షగా మనం చెప్పాలి. ఇటువంటి పరిస్థితుల్లో అమిత్ షా గారు కానీ వారి ప్రభుత్వం కానీ అలా వక్రీకరించి మాట్లాడడం అనేటువంటిది ఎంతవరకు సబబు? అంటే దళితులు మాట్లాడితే తప్పుగా భావించేటువంటి ఈ యొక్క సమాజంలో ఒక్కసారి మీ మనసుకే వదిలేస్తున్నాం. ఇది ఎంతవరకు సబబు? భారత రాజ్యాంగాన్ని రచించి పరిపాలించుకోమని మీ అందరికీ అందిస్తే అదే రాజ్యాంగాన్ని ఉపయోగించుకుని ఈరోజు ఆయన వక్రీకరించడం అనేటువంటి ఎంతవరకు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుల నిర్మూలన గ్రంథాన్ని రచించడం జరిగింది.
ఈ కుల నిర్మూలన అనేటువంటి గ్రంథం, ఎవల్యూషన్ ఆఫ్ క్యాస్ట్ అనేటువంటి గ్రంథాన్ని రచించి ఈ భారతదేశంలో కులాలనే పుట్టుక ఎలా జరిగింది, ఏ విధంగా దళితులు అణచివేయబడ్డారు, అసలు దానికి గల కారణాలు ఏంటనేటువంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎవల్యూషన్ ఆఫ్ కాస్ట్ అనేటువంటి గ్రంథంలో ఆయన తెలియజేయడం అనేటువంటిది జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆయన భావజాలాన్ని వక్రీకరించి మాట్లాడడం అనేటువంటిది ఎంతవరకు? ఈ భారతదేశంలో పార్లమెంట్లో విపి సింగ్ గారు గవర్నమెంట్ అంటే 1981 సంవత్సరంలో విపి సింగ్ గారు ఆయనకు గౌరవించి పార్లమెంట్లో ఆయన ఫోటోను పెట్టడం కానీ, అలాగే విపి సింగ్ గారు గవర్నమెంట్ నుండి భారతరత్న ప్రకటించడం కానీ జరిగింది. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు, అలాగే సావర్కర్, హెగ్డేవార్, ఇటువంటి వారందరూ కూడా భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించారు? ఈ భారతదేశంలో ఉన్నటువంటి దళితులందరికీ రిజర్వేషన్స్ ఇచ్చారు, ప్రత్యేకమైనటువంటి కాన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేశారు. దళితులకు, స్త్రీలకు మరి సమానమైనటువంటి హక్కులు కావాలని ఎంతో పోరాటం చేసి భారత రాజ్యాంగాన్ని రచిస్తే, ఆనాడు ఆర్ఎస్ఎస్ వాదులు సమానమైనటువంటి హక్కులు కావాలని ఎంతో పోరాటం చేసి భారత రాజ్యాంగాన్ని రచిస్తే, ఆనాడు ఆర్ఎస్ఎస్ వాదులందరూ కూడా మరి ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ యొక్క భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు కూడా, నాట్ ఓన్లీ దళితస్, నాట్ ఓన్లీ నిమ్న వర్గాలు, వేలు కాదు, ఈ భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఈరోజు మనం ఉదయం నుంచి సాయంకాలం వరకు ఆయన పొందుపరిచినటువంటి ఫలాలను అనుభవిస్తూనే ఉన్నాం. కానీ ఆ యొక్క భావజాలాన్ని కానీ ఆయన కానీ వ్యతిరేకిస్తూనే ఉన్నారు చాలా సామాజిక వర్గాలు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకనంటే చూశారు, ఒక్క మాట అమిత్ షా గారు పొరపాటుగా మాట్లాడగలేదు, యావత్ భారతదేశం అంతా కూడా అంబేద్కర్ గారికి జరిగినటువంటి అవమానాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు అన్ని దేశాలు కూడా. ఈరోజు చూసాం మనం, ఎవరు కేజ్రీవాల్ గారు మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక లెటర్ రాయడం కూడా జరిగింది. అంటే ఖచ్చితంగా మనకి ఈ యొక్క ప్రపంచంలోనే అత్యంత మేధావైనటువంటి, అత్యంత విద్యావంతులైనటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మరి అవమానించినటువంటిది ప్రతి ఇంటిలో ప్రతి పౌరుడిని అవమానించినట్టుగానే మనం భావించాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వ్యక్తి కాదు, ఒక శక్తి. సమున్నతమైనటువంటి స్థానాన్ని ఆయనకి ఎప్పుడూ కూడా మన మనసులో కల్పించాలని, ఆయన భావజాలాన్ని మనం పాటించకపోయినా మన మనసులో ఆయన్ను ఎప్పుడు కూడా గౌరవప్రదమైనటువంటి వ్యక్తిగా భావించాలని కోరుకుంటూ మీ కాటే సుబ్రహ్మణ్యం.